హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సాటివ్కి అయితే స్వాగతం. అయితే ఈసారి చెప్పే టాపిక్ ఏంటంటే వర్సెస్ ఆస్ట్రేలియా. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా అని చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా జరిగిన కొన్ని మ్యాచ్ల్లో మాత్రం చాలా వరకు కూడా ఆస్ట్రేలియా హ్యాండింగ్ అనేది ఉంది. చాలా వరకు కూడా ఇంగ్లాండ్ హ్యాండింగ్ అయితే ఉన్నా సరే మరి ఆస్ట్రేలియా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందనేది మనం చెప్పాలి. కానీ ఇప్పుడు హెడ్ రికార్డ్స్ అయితే మనం చూసుకుందాం. మరి ఎక్కడంటే ఇక్కడ లావర్ అనేది జరుగుతుంది. ఎవరైతే టాస్ చేసి వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకోవాలి. చేజింగ్ అయితే చాలా వరకు కూడా అనుకునే ఛాన్స్ ఉంది. 300+ కానీ 330 కానీ 40 కానీ వచ్చిందంటే చాలా కొంచెం టఫ్ టార్గెట్ కానీ మనం చెప్పాలి. మరి మొత్తం మీద మరి ఇక్కడ బలబలాలు చూసుకున్నా మరి ఆస్ట్రేలియా చూసుకుంటే చాలా వరకు కూడా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కొంచెం వీక్నెస్గా మరి ఉన్నా సరే బ్యాటింగ్ ఆల్రౌండర్ పూర్తిగా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. హెడ్ నుండి కానీ ఫ్రీజర్ నుండి కానీ స్మిత్ నుండి కానీ పూర్తిగా ఇంగ్లీష్ నుండి కానీ నంబూషాయి నుండి కానీ మరి మొత్తం మీద మిల్లర్ కానీ ఓపెనర్ నుండి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నా సరే ఇక్కడ కీపర్ వచ్చేసి క్యారీ కానీ మరి ఇంగ్లీష్ కానీ ఉంటే చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు కూడా మరి క్యారీ ఉంటే చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. మొత్తం మీద బౌలింగ్లో చూసుకున్నా మరి ఇంగ్లీష్ కానీ జంపర్ నుండి కానీ జాన్సన్ నుండి కానీ మరి అబౌట్ నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా వస్తే చాలా మంచిది. హార్డ్ హిట్టింగ్స్ అనేది చేయగలరు. బీబీఎల్లో మాత్రం ఇక్కడ అబౌట్ నుండి కానీ ఎర్లింగ్స్ నుండి కానీ జాన్సన్ నుండి కానీ జంపర్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఫామ్గా అక్కడ కనిపించారని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఎలా టీంకి ఎలా పర్ఫార్మెన్స్ అని చేస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది పాయింట్గానే మనం అయితే చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఎలాగుందంటే కొంచెం దారుణంగానే ఉందని చెప్పొచ్చు. మరి టీమిండియా వైట్ వాష్ తర్వాత మరి ముందుకైతే వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ అనేది ఆడబోతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. అటు పర్ఫెక్ట్గా చూసుకున్నా చాలా వరకు కూడా బౌలింగ్ వైఫల్యాలు ఉన్నా సరే బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం గాబర్ అయితే పడుతున్నారు. మరి గాబర్ పడకుండా నెమ్మదిగా ఆడితే చాలా మంచిది. ఎందుకంటే అటు బట్లర్ నుండి కానీ బాగానే వస్తున్నా సరే బెంటక్ నుండి కూడా బాగానే వస్తున్నా సరే మరి కొత్తగా టామ్ బ్యాటన్ అనేది వచ్చాడు. చాలా ఫామ్లో అయితే ఉన్నాడు. టామ్ బ్యాటన్ కూడా మంచి ఫామ్లో అయితే కంటిన్యూ అయితే చెయ్యొచ్చు అనేది నాకు మరి అనిపిస్తుంది. రోజ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనేది మనం చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా ఫామ్లో అయితే ఉన్నా సరే బౌలింగ్లో మాత్రం చాలా వరకు కూడా ఆదిల్ రషీద్ తప్ప అందరూ కూడా ఫెయిల్ అయితే అవుతున్నారు అనేది మనం చెప్పచ్చు. ఉట్టి నుండి కానీ ఆర్చర్ నుండి కూడా కొన్నిసార్లు అయితే మొట్టమొదటిగా పవర్ ప్లే మాత్రం బాగానే వేస్తున్నా తర్వాత అయితే మిడిల్ ఓవర్లో కానీ మరి డెప్త్ ఓవర్లో కానీ ఫెయిల్ అయితే వస్తున్నాడు అనేది మనం చెప్పాలి. మరి ఓవర్ స్టీమ్ కూడా ఎక్కువగా రన్స్ అని ఇస్తున్నారు, వికెట్లు అని తీస్తున్నారు. కానీ రన్స్ అనేది తగ్గిస్తే చాలా మంచిది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇలా చూసుకున్నా ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఈక్వల్గా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా ఆస్ట్రేలియా గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటంటే చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి